Welcome to GV Tech Talks podcast. ఈ రోజు మన ముందు జీవశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు జవాబులు ఉన్నాయి. చూస్తుంటే మొక్కలు ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి, జీవులు పోషణ ఎలా పొందుతాయి? అవును, మానవ జీర్ణ వ్యవస్థ వరకు చాలా అంశాలున్నాయి. కరెక్ట్. మన లక్ష్యమేంటంటే ఈ ప్రశ్నల ద్వారా ప్రయాణిస్తూ వాటి వెనుకున్న సైన్స్ను కొంచెం సరదాగా వివరంగా అర్థం చేసుకోవటం. తప్పకుండా, ఇవి కేవలం పరీక్షల కోసం కాదు గదా, మన చుట్టూ ఉన్న జీవ ప్రపంచం అసలు ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలివి. సరే, అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఇక్కడ అడుగుతున్నారు, కిరణజన్య సంయోగ క్రియకు కావలసిన ముడి పదార్థాలు ఏమిటి అని. చాలా ప్రాథమికంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు రహస్యమంతా ఉంది కదా. నిజమే, మనల్ని ఆశ్చర్యపరిచే విషయం కూడా ఇక్కడే ఉంది. మొక్కలు చాలా సరళమైన పదార్థాల్ని తీసుకుంటాయి. అంటే చూడండి, గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ అంటే CO2, ఓకే, నేల నుండి నీరు అంటే H2O, సరే, ఇప్పటి నుండి కాంతి. ఈ మూడింటిని ఉపయోగించి వాటి ఆకుల్లో ఉండే పత్రహరితం సహాయంతో తమ ఆహారాన్ని అంటే గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి. ఓ, ఆ పత్రహరితమంటే క్లోరోఫిల్ కదా, ఆకుపచ్చగా ఉండడానికి కారణం. కరెక్ట్. దీనికి సంబంధించిన ఒక సమీకరణం కూడా ఇక్కడుంది. 6CO2 + 12H2O goes to C6H12O6 + 6H2O + 6O2. అంటే ఒక్క నిమిషం, ఈ ప్రక్రియలో ఆక్సిజన్ ఒక వ్యర్థ పదార్థంగా బయటకు వస్తుంది. సరిగ్గా పట్టుకున్నారు. అంటే మనం బ్రతకడానికి పీల్చే ఈ ఆక్సిజన్ మొక్కల దృష్టిలో కేవలం ఒక ఉప ఉత్పత్తి, ఒక బై ప్రోడక్ట్ అన్నమాట. అవును, ఒక జీవికి వ్యర్థమైనది ఇంకో జీవికి ప్రాణాధారం. ఈ మొత్తం ప్రక్రియ జరిగేది హరిత రేణువు అంటే క్లోరోప్లాస్ట్ లోపల. ఓకే. దానిలో మళ్ళీ 2 దశలుంటాయి, కాంతిచర్య, నిష్కాంతిచర్య అని. లైట్ డిపెండెంట్ మరియు లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అంటారు కదా. అవును, ఆ మొదటి దశలో కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తాయి, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ రూపంలో. చిన్న బ్యాటరీలలాగా ఛార్జ్ చేసుకుంటాయన్నమాట. అద్భుతమైన పోలిక. ఆ తర్వాత రెండో దశలో ఆ బ్యాటరీల శక్తిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ను కార్బోహైడ్రేట్లుగా అంటే ఆహారంగా మారుస్తాయి. అందుకే సజీవ ప్రపంచానికి కిరణజన్య సంయోగ క్రియ శక్తికి మూలాధారం అని ఎలా చెప్పగలవు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. భూమి మీద ఉన్న దాదాపు అన్ని జీవరాశులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. 100% నిజం. సరే, మొక్కల కథ బావుంది. అవి వాటి ఆహారాన్నే అవే తయారు చేసుకుంటాయి. వాటిని స్వయం పోషకాలు అంటాం. మరి మిగతా జీవుల సంగతేంటి? ఇక్కడ స్వయం పోషణ, పరపోషణ మధ్య భేదాలు అడుగుతున్నారు. ఇది జీవులను వర్గీకరించడానికి ఒక ముఖ్యమైన మార్గం. స్వయం పోషకాలు అంటే ఆటోట్రాప్స్ అంటే ఆకుపచ్చని మొక్కలు. ఓకే, పరపోషకాలు అంటే హెటిరోట్రాప్స్. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అయితే ఆహారాన్ని తీసుకునే పద్ధతిని బట్టి వీటిలో మళ్ళీ చాలా రకాలున్నాయి. అందరూ ఒకేలా తినరన్నమాట. అదెలా? ఉదాహరణకు, మనలాంటి జీవులు ఆహారాన్ని తీసుకుని శరీరం లోపల జీర్ణం చేసుకుంటాయి. కాని ఫంగస్ అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటివి అలా కాదు. అవేం చేస్తాయి? అవి శరీరం బయటే ఆహారాన్ని కుళ్ళింపజేస్తాయి. వాటి జీర్ణ రసాలను బయటకు వదిలి ఆహారం సరళ పదార్థాలుగా మారిన తర్వాత గ్రహిస్తాయి. ఆహా, చాలా విచిత్రంగా ఉంది. అంటే మనం లోపల చేసే పనిని అవి బయట చేస్తాయన్నమాట. అవును, అందుకే వాటిని ప్రకృతిలో ఉండే రీసైక్లర్లు అని కూడా అంటారు. మరి పరాన్న జీవులు అని కూడా అంటారు కదా, పారాసైట్స్. ఇక్కడ కస్కుట అనే ఉదాహరణ ఇచ్చారు. కరెక్ట్. పరాన్న జీవులు అంటే ఇవి ఇతర జీవులకు హాని కలిగిస్తూ వాటి నుండి పోషణను దొంగిలిస్తాయి. కస్కుటానే బంగారు తీగ మొక్క, అది వేరే మొక్కల మీద పాకి వాటి నుండి పోషకాలను నేరుగా లాగేసుకుంటుంది. అంటే జీవ ప్రపంచంలో రకరకాల వ్యూహాలున్నాయి. సరే, ఇప్పుడు మన విషయానికొద్దాం. మానవ జీర్ణ వ్యవస్థ. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. జీర్ణాశయంలో ఆమ్ల పాత్ర ఏమిటి అని. కడుపులో యాసిడ్ ఉంటుందని తెలుసు, కాని దాని అసలు పని ఏంటి? జీర్ణాశయంలో ఉండేటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం చాలా శక్తివంతమైనది. దీనికి ప్రధానంగా 2 పనులున్నాయి. అవేంటి? ఒకటి, మనం తినే ఆహారంతో పాటు లోపలికి వెళ్లే హానికరమైన బ్యాక్టీరియాను చంపడం. ఒక రకంగా అది మన శరీరానికి మొదటి రక్షణ కవచం లాంటిది. ఓకే, అది చాలా ముఖ్యం. మరి రెండోది? రెండవది, ప్రోటీన్లను జీర్ణం చేసే పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ సరిగ్గా పనిచేయాలంటే ఆమ్ల వాతావరణం కావాలి. ఆ వాతావరణాన్ని ఈ ఆమ్లం సృష్టిస్తుంది. అంటే జీర్ణక్రియ కేవలం ఆహారాన్ని నలపడం మాత్రమే కాదు, అది ఒక రసాయన ప్రక్రియ కూడా. అవును. మరి ఈ ప్రక్రియ కడుపులోనే మొదలవుతుందా? ఎందుకంటే
ఆహారం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి అని కూడా అడిగారు. మంచి పాయింట్. జీర్ణక్రియ మన నోట్లోనే మొదలవుతుంది. లాలాజలంతోనా? ఖచ్చితంగా. లాలాజలంలో అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దాన్ని టైలిన్ అని కూడా అంటారు. అది పిండి పదార్థాలను అంటే స్టార్చ్ను చక్కెరలుగా మార్చడం అక్కడే మొదలు పెడుతుంది. అందుకే అన్నం ఎక్కువసేపు నమిలితే కొంచెం తీయగా అనిపిస్తుందేమో. సరిగ్గా అదే కారణం. ఆ తర్వాత ఆహారం, ఆహారవాహిక గుండా జీర్ణాశయం, అక్కడి నుండి చిన్న ప్రేగులకు చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో క్లోమరసం, పైత్యరసం వంటి చాలా రసాలు కలుస్తాయి. చిన్న ప్రేగుల నిర్మాణం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడానికి దాని నిర్మాణం ఎలా మార్పు చెందింది అని. ఇది చాలా అద్భుతమైన విషయం. చిన్న ప్రేగుల ప్రధాన ఉద్దేశ్యం పోషకాలను శోషించుకోవడం. అంటే అబ్జార్బ్ చేసుకోవడం. అవును, అబ్జార్బ్ చేసుకోవడం. ఈ పని చాలా సమర్థవంతంగా జరగాలి. దానికోసం దాని లోపలి గోడలపై లక్షల సంఖ్యలో వేళ్ల వంటి చిన్న చిన్న నిర్మాణాలుంటాయి. వేళలాంటివా? అవును, వాటిని వెల్లై లేదా ఆంత్రచూషకాలు అంటారు. విలై, ఓకే. వాటి వల్ల ఉపయోగమేంటి? ఇవి ఆహారాన్ని పీల్చుకునే ప్రదేశం యొక్క వైశాల్యాన్ని అంటే సర్ఫేస్ ఏరియాని కొన్ని వందల రెట్లు పెంచుతాయి. కొన్ని వందల రెట్లా? అవును. ఎంతలా అంటే మన చిన్న ప్రేగు లోపలి వైశాల్యాన్ని పరిస్తే అది దాదాపు ఒక టెన్నిస్ కోర్ట్ అంత పెద్దదిగా ఉంటుంది. ఒక్క నిమిషం. ఏంటి? నా లోపల ఒక టెన్నిస్ కోర్ట్ అంత ప్రదేశం ఉందా? అబ్బా, నమ్మలేకపోతున్నాను. నిజం. ఇది ఒక అద్భుతమైన జీవ ఇంజనీరింగ్. అందుకే పోషకాలు అంత సమర్థవంతంగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. వావ్, ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు కొన్ని ఒకవేళ ఇలా జరిగితే అనే రకం ప్రశ్నలను చూద్దాం. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగితే కిరణజన్య సంయోగ క్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పైకి చూస్తే ముడి పదార్థం పెరిగితే ఉత్పత్తి పెరగాలనిపిస్తుంది. అవును, నాక్కూడా అలాగే అనిపిస్తోంది. ఒక స్థాయి వరకు CO2 పెరిగితే కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతుంది. అది నిజమే. కానీ అది అనంతంగా పెరగదు. ఎందుకని? ఎందుకంటే ఆ ప్రక్రియను కాంతి తీవ్రత, నీటి లభ్యత, ఉష్ణోగ్రత వంటి ఇతర కారకాలు కూడా ప్రభావితం చేస్తాయి. వాటిలో ఏది తక్కువగా ఉన్నా మొత్తం ప్రక్రియ వేగం తగ్గిపోతుంది. అర్థమైంది. అంటే అన్నీ సరైన పాళ్లల్లో ఉండాలన్నమాట. కరెక్ట్. దానిపి తోడు అధిక CO2 స్థాయిలు వాతావరణ మార్పులకు అంటే గ్లోబల్ వార్మింగ్కు దారితీస్తాయి. అది మరో పెద్ద పర్యవసానం. నిజమే. అలాగే ఇక్కడ పోషకాహార లోపం గురించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే మనం జీర్ణ వ్యవస్థ గురించి తెలుసుకోవడమే కాదు, సరైన పోషకాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా. ఈ ప్రశ్నలన్నీ మనకు చెప్పేది ఒకటే విషయం. జీవమనేది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ప్రక్రియల సమాహారం. గులుసుకట్టులాంటిది. అవును. మొక్కలు సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చడం నుండి ఆ శక్తిని మనం మన శరీరంలోకి గ్రహించడం వరకు ప్రతి దశ ముఖ్యమైనదే. ఈ వ్యవస్థలో ఏ చిన్న లోపం వచ్చినా అది వ్యాధుల రూపంలో బయటపడుతుంది. ఈరోజు మన చర్చ ద్వారా కిరణజన్య సంయోగక్రియ యొక్క అద్భుతం నుండి మన జీర్ణ వ్యవస్థలోని సంక్లిష్టత వరకు చాలా విషయాలు అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా మొక్కలు ఎంత నిశ్శబ్దంగా, సమర్థవంతంగా భూమిపై జీవానికి పునాది వేస్తున్నాయో తెలిసింది. అవును. నా లోపల ఒక టెన్నిస్ కోర్టుంది అనే విషయం మాత్రం నేను మర్చిపోలేను. ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం ఆహారాన్ని జీర్ణం చేసుకునే ప్రక్రియను, అందులోని ఎంజైమ్లు, ఆమ్లాలు, ఆంత్రచూషకాల వంటి అద్భుతమైన నిర్మాణాలను ఇంత వివరంగా తెలుసుకున్నాం కదా. అవును. ఈ జ్ఞానం వెలుగులో ఆహారం కేవలం రుచి కోసం కాకుండా మన శరీరంలోని ఈ సంక్లిష్ట యంత్రాంగానికి ఇంధనంగా భావించి తీసుకునే ఆహారం పట్ల మన దృక్పథాన్ని ఎలా మార్చుకోవచ్చో ఒకసారి ఆలోచించండి.